నాకు నచ్చిన స్కిట్ అయితే ఒకటి 'భైరవ ద్వీపం' స్కిట్ అని ఒకటి ఉండేది. అందులో నేను బాబు మోహన్ క్యారెక్టర్ వేశాను. ఓకే. అది నాకు చాలా ఇష్టమైన స్కిట్. ఎందుకంటే ఆ స్కిట్ ఒకరోజు నైట్ ఒక డైరెక్టర్ గారు చూసి తెల్లారంగానే నాకు ఫోన్ చేశారు. అవునా? మేము ఒక సినిమా తీస్తామమ్మా, దానిలో బాబు మోహన్ లాంటి ఒక పర్సన్ కావాలి, అందుకని రాత్రి మీ స్కిట్ అనుకోకుండా చూసాము, స్కిట్ చాలా బాగా నచ్చింది, ఆయన చాలా మంచి డైరెక్టర్, ఆయన ఇందు వదన అని ఒక సినిమా, వరుణ్ సందేశ్ గారి హీరో, వరుణ్ సందేశ్ గారు మెయిన్ హీరో, నేను వన్ ఆఫ్ ద హీరో. అందులో నలుగురు, నేను, ధనరాజ్ అన్న, మహేష్ విట్ట అన్న, పార్వతీశం గారని కేరింత సినిమాలో ఉంటారు, మేము నలుగురు కలిసి మెయిన్ ఒక లీడు, మెయిన్ హీరో వచ్చేసి వరుణ్ సందేశ్ గారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా ఆఫర్ నాకు ఆ స్కిట్ ద్వారానే వచ్చింది, మెయిన్ లీడు. గ్రేట్ గ్రేట్. సో మరి ఆ డైలాగ్ ఒకసారి మాకు చెప్తారు, ఇప్పుడు మా ప్రేక్షకులు మళ్ళీ చూస్తారు ఒకసారి, ఏమైనా గుర్తుంటే? గుర్తున్నది ప్లీజ్. మేము ఇవాళ భైరవ దీపం స్కిట్ చేస్తున్నామండి, నేను ఎవరో చెప్పుకోండి అనగానే అనసూయ గారు అంటారు, నువ్వు బాబు మోహన్ కదా అంటే, బాలకృష్ణ గారు కాదని మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయారా? వాళ్ళకి బాలయ్య బాబు బొగ్గలు కందిపోయేలా ఉంటాయి, మరి నా బొగ్గలు ఆల్రెడీ కందిపోయే ఉన్నాయి కదా. రోజా గారు, ఇక్కడ ఒక పుష్పం కోసం వచ్చాము అని అంటే, నాకు కనబడింది. ఏంటిది మేడం అంటే, ఎర్రి పుష్పం నువ్వేగా ఎదురుకుండా